ప్రకరణము 12 శాస్త్రములు మరియు సన్యాసము. ఈ కర్తవ్యాకర్తవ్యములకు ఏది ప్రమాణము? శాస్త్రమే ప్రమాణము. వర్ణములు ఆశ్రమములు దేహధర్మములనియు అవి పరమపద కారణములు కావనియు మనుస్మృతిలో కూడాను ప్రమాణముగా ఉన్నవి. అట్లయినా బ్రాహ్మణాది జాతులకు గృహస్థాది ఆశ్రమములకు భేదము లేనప్పుడు వర్ణాది ఆశ్రమ నిబంధనలు ఎందుకు వచ్చినవి? రాగరహితుడైన తర్వాత ఏ వర్ణమైనను ఏ ఆశ్రమమైనను సమానమే. అంతవరకు ఈ నిబంధనలు తూచా ఆచరించియే తీరవలెను. రోగమున్నంత వరకు మందు త్రాగవలయును కదా. ఒక్కొక్క రోగమునకు ఒక్కొక్క ఔషధము, ప్రత్యేక పథ్యము అవసరము కదా. రోగము నివృత్తి అయిన తర్వాత సర్వులు ఒకే వంటను భుజించవచ్చును. అట్లు లేక రోగమున్నవాడు రోగము లేనివాడు ఒకే తిండిని తినిన రోగము గలవాని స్థితి మరింత ప్రమాదమునకు వచ్చును. కాన వర్ణములు ఆశ్రమములు భవరోగములు కలవారందరికీ మందు వంటివి. అట్టి మందును క్రమమున సేవించక రాగములు అను రోగములు నివారణ కావు. ఆ రోగములు నివారణ కాకుండినా మోక్షప్రాప్తి చేకూరదు. వేదాంతార్థము నెరిగిన బ్రహ్మవేత్త ఏ ఆశ్రమమునందైనను ముక్తిని పొందును. గృహస్థాశ్రమములో నుండి మోక్షమును పొందిన మహాపురుషులెవరైనను ఉన్నారా? జనకుడు, అశ్వపతి, దిలీపుడు మొదలగు మహాపురుషులందరూ ఈ గృహస్థాశ్రమమందుండియే మోక్షమును పొందిరి. స్వామి, బ్రహ్మచర్యమును పూర్తి చేసి గృహస్థాశ్రమమును ప్రవేశింపవలెను. తరువాత దాని నుండి వానప్రస్థమును స్వీకరించవలెను. ఆ నిష్టలన్నీయూ పూర్తిగా ఆచరించి సన్యసించవలెను అను శృతివాక్యానుసారముగా సంచరింపవలయునా? అట్లుకాక ఏ క్రమమును ఆచరించకనే సన్యసించవచ్చునా? వస్తువులయందు వైరాగ్యమెప్పుడు ఉదయించునో అప్పుడే సన్యసించవచ్చును. లేనిచో పతితుడగును. ఏ ఆశ్రమములో ఉన్నవారైనను పరిపూర్ణముగా వైరాగ్యము కలిగినచో అచ్చోట నుండియే సన్యసించవచ్చును. 3 ఆశ్రమములు దాటవలెనని నిబంధనలేమియునూ లేవు. ఇదియూ శృతివాక్యమే. ఎందుకనగా ఆ పరిశుద్ధాత్ముడు పూర్వజన్మమునందే బాగుగా సంస్కరింపబడినవాడు. అతను మలిన సంస్కారముల నశింపజేసి శుద్ధ సంస్కారములతో కూడుకొన్నవాడై ఉండును. పూర్వజన్మమందు సంస్కరించినట్లు ఎటులు తెలుసుకొనగలము? తనచే ఈ ఆశ్రమములు అతిక్రమింపబడినవని. ఈ విషయములో గుర్తులేవైనను ఉండునా? అట్లుండినా అవి ఎట్టివో సెలవిండు. 3 ఆశ్రమములందును ఇచ్చ లేకుండుటయను కారణము తెలుసుకుని వాసనారాహిత్య స్థితిని కూడాను గమనించవలెను. పూర్వజన్మమందు బ్రహ్మచర్యాది ఆశ్రమములు స్వీకరించి విషయములందు విరక్తి చెందిన వారికి తిరిగి వాంఛ జనించదు. ఆత్మశుద్ధి కలిగి తిరిగి ఆ 3 ఆశ్రమములందు వైరాగ్యము కలిగినందున మరల వాటియందు ప్రీతి జనించదు. విరక్తి జనించినప్పుడు క్రమము లేకనే సన్యసించవచ్చునన్నది కూడా శృతి సమ్మతము. అయితే సన్యాసమిచ్చువాడు సన్యసించు వ్యక్తి యొక్క వాసనారహిత స్థితిని బాగుగా పరీక్షించవలయను. అట్టి వృత్తిరహితమైన విరక్తునికే సన్యాసాశ్రమము నొసంగవలయను. అంతేకాక శిష్యుడు కూడాను తన అంతఃకరణ స్థితిని వాసనాగుణములు నశించినవా లేదా అని పరీక్షించుకొనవలసి ఉండును. లేనిచో భ్రష్టత్వము ప్రాప్తించుటయే కాక ప్రమాదము కూడాను సంభవించును. సన్యాసము అనేక విధములా లేక ఏక విధమా? సెలవిండు. అది 3 రకములుగానున్నది. 1 దేహ సన్యాసము, 2 మనోసన్యాసము, 3 ఆత్మ సన్యాసము. దేహ సన్యాసమననేమి? కాషాయమే ధరించి రూపనామములు మార్చుకొనిన సన్యాసి వలె రూపము కనిపించును. కాని ఆత్మ ప్రబోధ జ్ఞానము లేక సామాన్య ప్రజల వలె సర్వవృత్తులయందు సంచరించుచు సంకల్పములచే మిళితమై ఉండును. మనోసన్యాసమననేమి? సంకల్పములను పూర్తిగా వీడి చిత్తమును వశపరుచుకుని వాసనారహితమైన మనస్సు కలవాడే. ఇతనికి దేహ సన్యాసము లేకపోయినప్పటికీ ముక్తుడే అగును. ఆత్మ సన్యాసమననేమి? అనాత్మ సంబంధములన్నిటినీ పూర్తిగా ఛేదించి అహం బ్రహ్మాస్మి ప్రబోధము నిరంతరము దేనిచే కలుగుచున్నదో అదియే ఆత్మ సన్యాసము. అట్టివారికి సర్వాత్మభావము, ఆత్మానుభవము, అఖండ ఆనందము సిద్ధించియుండును. దీనినే అమృత సన్యాసమని కూడాను అందురు. సూర్యతేజ పుంజ ప్రసారము లేకుండినిచో దట్టమైన చీకటి ఏ రీతిగా పోదో అటులనే ఆత్మ సన్యాసము లేక మాయాంధకారము తొలగి సకలావరణములు నశించి ఆత్మ నిరుపాధికమై ప్రకాశింపలేదు.
దేహ సన్యాసము ఆత్మ సన్యాసము ఎట్లు సిద్ధించును? అవి సిద్ధించునటల తెలుపు గుర్తులేవి? నిత్యానిత్య వస్తు వివేకముచే దేహ సన్యాసమును, వాగాదింద్రియముల యొక్కయు చిత్తము యొక్కయు వృత్తుల నిరోధించి సంయమముతో నుండుటచే మానసిక సన్యాసమును, వేదాంత తత్వజ్ఞానముచే ఆత్మ సన్యాసమును సిద్ధించును. పై చెప్పిన సంస్కారములు బలపడిననే జీవుడు క్రమముగా ముక్తుడు కాగలడు. ఇందులో ఎవరు ధన్యాత్ములు? సర్వదా బ్రహ్మతత్వమందే విహరించుచు, పుష్పమందలి మకరందామృతమును త్రాగుచు, తుమ్మెద ఏ రీతిగా సర్వమును మరచియుండునో అదే విధముగా స్వాత్మామృతమును పానము చేయుచు సకల దృశ్యములను మరచియున్నవాడే ధన్యుడు. అయితే సత్యాన్ని, నిత్య నిర్మలమును, శాంతిని పొందుడని పెద్దలు బోధింతురే, అవి ఏవి? పై చెప్పిన దృశ్యరహితమైన స్వాత్మామృతాపానమే సత్య నిత్య నిర్మలమనియు శాంతి అనియు అందురు. ఇందులో ఏదైనను ఒక్కటియే, స్థితులు సమానములు.